హాయ్ ఫ్రెండ్స్, అవార్డు ఈరోజు మనం వీడియోలో 26 ఆగస్ట్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి 24,970 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లో వచ్చేసి 24,670 వరకు లో సైడ్ అవడానికి స్కోప్ ఉంది. కాబట్టి 26 ఆగస్ట్ 2024 నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 24,970, లో వచ్చేసి 24,670. ఈ టూ నెంబర్స్ మధ్య నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 51,260 వరకు హైగాను, లో వచ్చేసి 50,600 వరకు లో సైడ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 26 ఆగస్ట్ 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 51,260, లో వచ్చేసి 50,600. ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 23,380 హైగాను, లో వచ్చేసి 23,080 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 26 ఆగస్ట్ 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,380, లో వచ్చేసి 23,080. ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 26 ఆగస్ట్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు కావచ్చు. అయితే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ మూడు ఇండెక్స్లో ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 930, 940 వరకు C10లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ అప్ అయితే 930, 940 వరకు C10లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1230 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. హెవీ గ్యాప్ డౌన్ అయితే 930 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 930, 940 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ 1 తర్వాత Cలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే 26 ఆగస్ట్ రోజు మార్కెట్ ఓపెన్ అయిన డైరెక్షన్కి విరుద్ధంగా మార్కెట్ క్లోజ్ కావడానికి ఛాన్స్ ఉంది. అంటే మార్కెట్ పాజిటివ్లో ఓపెన్ అయిందనుకోండి, నెగిటివ్లో క్లోజ్ కావడానికి ఛాన్స్ ఉంది. నెగిటివ్లో ఓపెన్ అయిందనుకోండి, పాజిటివ్లో క్లోజ్ కావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ విషయాన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ట్రై చేసే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా చూస్తే కనుక నా అనాలిసిస్ ప్రకారం మ్యాక్సిమం 26 ఆగస్ట్ రోజు మార్కెట్ సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. అలా కాని పక్షంలో మార్కెట్ ఫాల్ కావచ్చు, అంటే బేస్ ట్రెండ్ అంటే మార్కెట్ పడిపోవడానికి స్కోప్ కూడా కనిపిస్తుంది. సో ఇక నేను బేస్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడ్లో భాగంగా పిఈఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదు మార్కెట్ పెరుగుతుంది అనుకోండి, మీరు సిఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.